ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా టీపీసీసీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వనస్థలీపురం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వనస్థలీపురం డివిజన్ అధ్యక్షుడు కుట్ల నరసింహ యాదవ్ పాల్గొన్నారు. సుమారుగా 200 మందికి పంపిణీ చేశారని నరసింహ తెలిపారు. సోనియా గాంధీ దేశ ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అమ్మ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎల్బీ నగర్లో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వనస్థలపురంలో ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రామారావు అన్న గారు కానీ, అశోక్ అన్న గారు కానీ, మరి నా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఎన్నికల ముందు ఏదైతే 6 గ్యారెంటీల పథకాన్ని ప్రవేశపెట్టిందో మరి ఈనాడు మరి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ 6 గ్యారెంటీల్లో కూడా పూర్తిగా కూడా ప్రజాప్రభుత్వము ప్రజలకు చేరువై మరి 6 గ్యారెంటీలు కూడా ఇవాళ ఒకటొకటిగా తీరుస్తూ ఉన్నాం. మరి ఏకకాలంలో రైతుల రుణమాఫీ మరి ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ చేయని పరిస్థితి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఆయన నాయకత్వంలో రుణమాఫీ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మధ్య కాలంలో నిన్న ఎల్బీ నగర్లో ఒక మీటింగ్ జరిగింది బీజేపీ వాళ్ళది. 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు అని చెప్పేసి ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కనీసం 2000 మంది కూడా లేని పరిస్థితి ఇలా ఏఐసీసీ నాయకులు వచ్చినా కానీ అక్కడ అలాంటి పరిస్థితి ఉందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంది. ప్రజల్లోకి ప్రజా అవసరాలు వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి ఆ విధంగా ఇలా ముందుకు పోతూ ఉంది.